తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన నగరం, కోట్లాది మంది వ్యాపారాలకు పర్యాటకానికి కేర్ ఆఫ్ అడ్రస్ దుబాయ్. అటువంటి ప్రాంతంలో కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే 7 భయంకరమైన పేలుళ్లు ఇప్పుడు దుబాయ్ని షేక్ చేసేస్తున్నాయి. దుబాయ్లోని ప్రముఖ పారిశ్రామిక నౌకాశ్రయ ప్రాంతమైన జబెల్ అలీ ఒక్కసారిగా పొగమంచుతో నిండిపోయింది. ఆకాశాన్ని తాకుతున్న మంటలు, ధ్వనించిన విస్ఫోటనాల శబ్దాలతో స్థానికులు గుండె చేతుల్లో పట్టుకొని పరుగులు తీస్తున్నారు. మిడిల్ ఈస్ట్ టైం ప్రకారం తెల్లవారుజామున ఆ ప్రాంతం నిద్రపోతున్న సమయంలో వరుసగా బాంబు దాడులను తలపించేలా శబ్దాలు వినపడ్డాయి. జబెల్ అలీ పారిశ్రామిక ప్రాంతంలోని ఇంధన నిల్వ కేంద్రాల వైపు నుంచి దట్టమైన పొగలు, మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి. 20 నిమిషాల్లో వరుసగా 7 సార్లు పెద్ద శబ్దాలు వినిపించడంతో పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న కార్మికులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిమిషాల్లోనే వైరల్ అయ్యాయి. కానీ అంతర్జాతీయ స్థాయిలో నగరం ప్రతిష్ట దెబ్బతింటుందనే నెపంతో స్థానిక పోలీసులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన 2 వ్యక్తులను తక్షణమే అరెస్టు చేసినట్లు సమాచారం బయటకు వచ్చింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం ఈ పేలుళ్లపై ఇంకా ఎలాంటి పూర్తి స్థాయి అధికారిక ప్రకటన విడుదల చేయకపోవడం, కేవలం అగ్నిమాపక చర్యల గురించి మాత్రమే మాట్లాడడం అంటే అనేక అనుమానాలకు ఇప్పుడు తావిస్తోంది. ఇక ప్రాంతీయ నివేదికలు, అంతర్జాతీయ మీడియా వర్గాల సమాచారం ప్రకారం ఈ దాడుల వెనుక యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారులు లేదా ఇరాన్ మద్దతు ఉన్న గ్రూపులు ఉన్నట్లు బలమైన సమాచారం అందుతోంది. ప్రస్తుతం ఇరాన్ మరియు అమెరికా, ఇజ్రాయెల్ కూటమి మధ్య గల్ఫ్ ప్రాంతంలో తీవ్ర స్థాయిలో ఉద్రిక్తతలు నడుస్తున్నాయి. అమెరికాకు చెందిన సైనిక దళాలు, మిలిటరీ నౌకలు గల్ఫ్ దేశాలలో ముఖ్యంగా యుఏఈని ఉపయోగిస్తున్నాయనే కోపంతో ఇరాన్ మరియు దాని మద్దతుదారులైన యెమెన్ తిరుగుబాటుదారులు గల్ఫ్ ప్రాంతాల్లోని అమెరికా స్థావరాలను, ఆర్థిక కేంద్రాలను టార్గెట్ చేస్తున్నారు. జబెల్ అలీ పోర్ట్ అనేది ప్రపంచంలోనే అతి పెద్ద హార్బర్లలో ఒకటి. అమెరికా నావికా దళానికి చెందిన నౌకలు కూడా ఇక్కడే తరచూ నిలుస్తుంటాయి. దుబాయ్ ఆర్థిక మూలాలను, లాజిస్టిక్స్ నెట్వర్క్ను దెబ్బతీస్తే అమెరికాపై ఒత్తిడి పెరుగుతుందనే వ్యూహంతోనే ఈ క్షిపణి లేదా డ్రోన్ దాడులు జరిగాయని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం యుఏఈ సివిల్ డిఫెన్స్ బృందాలు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. యుఏఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఆకాశంలోనే పలు మిసైళ్లను, డ్రోన్లను అడ్డుకున్నప్పటికీ వాటి శకలాలు పడడం వల్ల లేదా నేరుగా తాకడం వల్ల ఈ అగ్ని ప్రమాదాలు జరిగాయని భావిస్తున్నారు. ప్రస్తుతం జబెల్ అలీ పరిసర ప్రాంతాల్లో గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం మరియు చుట్టుపక్కల భద్రతా హెచ్చరికలు జారీ చేశారు. నగరంలో పరిస్థితి అదుపులోనే ఉన్నప్పటికీ అంతర్జాతీయంగా దుబాయ్ సురక్షిత మార్కెట్ అనే ఇమేజ్కు ఇది ఒక పెద్ద సవాలుగా మారింది. శాంతికి నిలయంగా ఉన్న గల్ఫ్ దేశాలు ఈ రోజు 2 అగ్రరాజ్యాలు, ప్రాంతీయ శక్తుల మధ్య నలుగుతుండడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఒకవేళ ఇరాన్, యెమెన్ వర్గాలు దుబాయ్ లాంటి ఆర్థిక రాజధానులను వరుసగా టార్గెట్ చేస్తే దాని ప్రభావం కేవలం మిడిల్ ఈస్ట్ పైనే కాదు, గ్లోబల్ ఆయిల్ మార్కెట్లపై, అక్కడ పనిచేస్తున్న లక్షలాది మంది భారతీయుల భవిష్యత్తుపై కూడా పడే ప్రమాదం ఉంది. యుద్ధం ఏ రూపంలో వచ్చినా ప్రాణ నష్టమే మిగులుతోంది.